అందుకని మన పని ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జనంలోకి వెళ్ళాం, ఎలక్షన్ ఏంటో చూసాం, పరిస్థితులు ఏంటో అవగతం చేసుకున్నాం. సోషల్ మీడియాకి కన్ఫైన్ అయ్యి ఎక్కువ శాతం మంది ఎక్కువ సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. నియోజకవర్గంలోకి వెళ్దాం, స్థానిక నాయకులతో సమస్యలు ఉంటాయి, మీ లెవెల్లో నా లెవెల్లోనే ఉంటాయి. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే లాస్ట్ పాయింట్ అన్న మా నియోజకవర్గంలో పలానా వ్యక్తి మమ్మల్ని ఆపుతున్నాడు అన్న పలానా ఇలా ఎలా ఉంటారంటే ఇప్పుడు మనకి బోల్డ్ అంత పనిచేయాలనేటువంటి ఆతృత ఉందనుకో. కానీ ఒక నియోజకవర్గంలో మనం ఒక్కళ్ళం పనిచేస్తే సరిపోదు, ఒక 1000 మంది కార్యకర్తలు పనిచేయాలనుకో, ఒక 500 మంది పనిచేయాలనుకో. ఈ 500 మందిని ఒక దాటి మీద తీసుకురావడానికి ఒక కార్యక్రమం చేయాలి, అలా 100 కార్యక్రమాలు చేయాలనుకో. ఆ కార్యక్రమాలు చేసే కనీస ఆర్థిక వెసులుబాటు ఉన్న వ్యక్తి సాధారణంగా అక్కడ లీడ్ రోల్ తీసుకుంటాడు. పార్టీలోకి రావడం అంటే అప్పుడు దాకా ఆడకు ఒక 50 సంవత్సరాల వయసు ఉందనుకో, ఆడ ఏ రైలు వ్యాపారమో లేదా పత్తి వ్యాపారమో చేసి డబ్బులు సంపాదించి వచ్చి మనోడు పాపం ఏదో కింద మీద పడతా అక్కడికి వచ్చి మనం అంతే ఇంకా నేనే లీడర్ అనుకునేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటాడు. ఆడు కష్టపడేటువంటి కార్యకర్తను పైకి రానకుండా ఆడు ఉంటాడు, ప్రయత్నం చేస్తాడు, కామన్ అది. ఆయన పార్టీ కూడా అవాయిడ్ చేయలేదు, ఎందుకంటే ఆడు 4 రూపాయలు తీసి అక్కడ పార్టీ కార్యక్రమాన్ని ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఇంకా దరిద్రులని తెలిసి భరించాల్సిన పరిస్థితుంది. అంటే ఆడికి ఐడెంటిటీ క్రైసిస్ ఉంటే ఆడే స్టేజ్ ఎక్కియాలి, ఆడే కనపడిపోవాలని చెప్పి నేను చూశాను, చాలా నియోజకవర్గాలు చూశాను. కార్యకర్తలు పక్క దోసేయడం, మహిళా కార్యకర్తలు రానకపోవడం, ఏడే పైకి ఎక్కి స్టేజ్ చేసుకుని బొహం అంట మొత్తం ఏళ్ళే కనపడిపోవాలనేటువంటి దౌర్భాగ్యులు కానీ అందరినీ నేను చూశాను. ఇలా 2 నంబర్ దందా వ్యాపారంలా తెలుసు, ఇలా దరిద్రాలు తెలుసు, దాచికి తెలుసు. కానీ ఏం చేస్తాం, పార్టీకి కనీస రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మరి ఎలాగన్నా కష్టపడే కార్యకర్త నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తారన్నా అంటే ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి. అయోగ్యుడు క్షణకాలం గెలిచినా జన్మతః యోగం ఉన్నవాడు తారసపడ్డప్పుడు అయోగ్యుడుగానే మిగిలిపోతాడు. అందుకని అయోగ్యులకి, దరిద్రులకి, నీచులకి కూడా క్షణకాలం అదృష్టం పడతా ఉంటుంది, క్షణకాలం రాజయోగం పడతా ఉంటుంది. మనం వాటన్నిటిని పట్టించుకుని మనం ఏదో ఎదగలేకపోతున్నాం. ఎవడు ఎదుగుదల ఎవడు ఆపలేడు. మన టాలెంట్, మన ప్రతిభ ప్రజా ఆకర్షణగా ఉందా ఎవడినే ఆపలేడు. ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు గుర్తుపెట్టుకోండి, మీ కెపాసిటీ, మీ క్యాపబిలిటీ, మీ వార్డు మొత్తం కూడా మీరు ప్రభావితం చేయగలరా? 100 సార్లు చెప్తున్నా, మీ టౌన్ మీరు ప్రభావితం చేయగలరా? మీ జిల్లాను మీరు ప్రభావితం చేయగలరా? 5 జిల్లాలు మీరు ప్రభావితం చేయగలరా? మీరు నాయకుల కింద ఎదగడంలో ఏ కోన్కెస్గా గొట్టంగాడు ఆపలేడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుకని క్షణకాలం అయోగ్యత ఉంటుంది. ఏదో వైట్ అండ్ వైట్ వేసుకున్న వల్ల పొలిటీషియన్ కాదబ్బా, అది గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి పార్టీల్లో పదవులు పొందిన వాళ్ళు పొలిటీషియన్స్ కాదు. అందుకని దయచేసి మీరు పదవులకు అతీతంగా, వైట్ అండ్ వైట్లో హడావడి ఆర్భాటానికి అతీతంగా నాయకత్వం అంటే ఆ ఊర్లోనో ఆ వార్డులో నువ్వు ఉన్నావు అంటే సమస్య వస్తే నీ దగ్గరికి రావాలనిపించేటట్టు ఎదగాలి. అది మన టార్గెట్ అవ్వాలి. అరే పలానోడి దగ్గరికి వెళ్తే పలానా ఎస్ఐ నిలదెత్తాడు రాబాయ్, పలానా అక్రమ కేసు వస్తే కోర్టుకి మన కోసం ఛాలెంజ్ చేస్తాడు రాబాయ్, పలానా వాటర్ రాలేదంటే మన కోసం పోరాడతాడు రాబాయ్, పలానా కరెంట్ గురించి మన కోసం పోరాడతాడు రాబాయ్, మనకి ఏదైనా పింఛన్ రాలేదంటే మన కోసం మాట్లాడతాడు రాబాయ్. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు, ఏ ఆఫీస్కైనా మన ఇంట్లో పెద్ద కొడుకులా వస్తాడు అనిపించుకోవడం నాయకత్వం. నియోజకవర్గాన్ని అలా పట్టులో తెచ్చుకుని ఎవడబ్బా ఆపిది, ఎవడన్నా ఆపుతాడు. వరల్డ్ ఈజ్ ఫ్రీ, ఇట్స్ లార్జ్, స్కై ఈజ్ ద లిమిట్. ఎవడెక్కడికైనా ఎదగచ్చు, ఎవడినే ఆపలేడు. తాత్కాలికంగా ఏమైంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మా అయితే మీ ఊర్లో స్టేజ్ ఎక్కిస్తారు, ఎక్కించకపోతే మీ నాయకత్వం అయిపోద్దా? ఎక్కిన వాళ్ళందరూ నాయకులు అవుతారా? ఉదాహరణ అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారి చేత ఎండార్స్ చేయించుకోలేదని బాధపడే కార్యకర్తలను అడుగుతున్నా. ఆయన ఎండార్స్ చేయడం వల్ల ఉన్నతమైన విలువలు ఉన్న వ్యక్తి పలానా పేరు చెప్పాడు, పలానా గురించి మాట్లాడారు అని ప్రజలు ఇంకా ఎక్కువ వీక్షిస్తారు. ఆ వీక్షణలో నిజంగా అసమర్థుడు అయితే రాలిపోతాడు కదా. లాజిక్ మిస్ అవ్వకండి. అన్న పలానా ఊర్లో మేము కష్టపడితే ఎవరినో ఎక్కించి ఆ లోకల్లో నాయకులు ఆడి గురించి చెప్పించారన్నా, చెప్పించినామండే. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో అసమర్థులు పేరు పలికించుకోవడం ఇంకా ప్రమాదం, మీకు తెలియట్లేదు. ఎందుకంటే అలా పలికించుకున్న తర్వాత లిటమస్ టెస్ట్కి లోనవుతారు, ప్రజల్లోకి వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారే తన లీడర్ అన్నారంటే ఏంటంటావు అలాంటి సొత్తం మొదలెడతారు. మీరు చెప్పినట్టు నిజంగా డమ్మీ గడు అనుకో తేలిపోతాడు కదా అని అడుగుతున్నా. రాయో రత్నం అయితే ములుగుద్ది కానీ చెక్కో లేకపోతే ఇంకోటైతే తేలిపోద్ది కదబ్బా. అందుకు దయచేసి అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ఆ రోజు మన కాదా తలదించుకుని పక్కన నుంచోండి, దూరంగా నుంచోండి, స్టేజ్ కింద నుంచోండి. ఏమో నాయకుడికి కాని మెటీరియల్ నాయకుడి కింద మలచలేం, నాయకుడు అనే మెటీరియల్ని మనం తొక్కలేం. ఇది చరిత్ర చెప్తున్న సూత్రం. ధోని టీంలోకి రావడం లేట్ అయింది కదా అని టీంలోకి వచ్చిన తర్వాత వరల్డ్ కప్ చేజిక్కించుకోవడం లేట్ అయిందా? ఇప్పుడు క్రికెట్ బోర్డు మెంబర్స్ ఇంకొకళ్ళు లేకపోతే ఏ స్పోర్ట్స్ దాంట్లో చూడండి. మా ఫాదర్ ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడని నాకు తెలుసు. ఎంతకాలం సమర్థన మేరీకామ్ చూడండి అబ్బా, ఎవరు ఆపుతారు, ఎవరు ఆపలేరు. అందుకని ఉండరు పాపం మానసికంగా. అన్నే శ్రీరెడ్డిపై కమెంట్స్. నేను అంత ఖాళీగా లేను కిషోర్ చింత. నేను మొన్న రాజకీయం తర్వాత కొత్త రాజకీయ విధానాలు నేర్చుకున్నా.
ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చి నన్ను ఏమంటున్నారు వాటి మీద మనం శ్రమ పెట్టి టైంను వేస్ట్ చేసుకునే టైం అయితే లేదు. తిట్టుకొని ఉండి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పొలిటికల్ ట్రావెల్. తిట్టుకొని ఉండి మన శ్రీరెడ్డి గారు ఏమన్నా ఆవిడ బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తానంటే మనం ఏమన్నా ఆపుతున్నాం? చేయమని చెప్తున్నాం, రమ్మని చెప్తున్నాం, పోరాడమని చెప్తున్నాం. ఆవిడ సోషల్ మీడియా కన్ఫైన్ అయితే తిడుతున్నారు అనుకో, అది ఆవిడ వ్యక్తిగతం. దానికి మనం ఏం చేయగలుగుతుందండి? తిట్టమనండి, కళ్యాణ్ దిలీపుని తిట్టమనండి, తప్పేమన్నా పచ్చి బూర్లు తిట్టుకోమనండి, వైసీపీ అని తిట్టుకోమనండి, ఏమవుతుంది కదా. సరే మరి ఉండనా.